Yes, sir. సో అవుట్లే అంటే ఎక్స్పెండిచర్. సో ఎక్స్పెండిచర్ చేసేది ఎవరు? కన్జ్యూమర్ చేస్తాడు. కన్జ్యూమర్ ఆఫ్ ద గుడ్ ఆర్ సర్వీస్ ఏం చేస్తాడు? ఎక్స్పెండిచర్ చేస్తాడు. ఇది షాప్ కీపర్ కి ఏమవుతుందా? Income, sir. సో సప్లయర్ ఆర్ షాప్ కీపర్. సో ఇన్కమ్ ని ఇంకో రకంగా ఏమనొచ్చు? రెవెన్యూ. రెవెన్యూ. సో టోటల్ రెవెన్యూ ఫార్ములా ఏంటన్నారా? ఒక మనం ప్రైస్ ని పి అనుకుందాం, రైట్? సో వాడు అమ్మిన క్వాంటిటీని క్యూ అనుకుంటే రెవెన్యూ ఫార్ములా ఏంటి? P into Q, sir. Price into quantity. సో ప్రైస్ ఇంటూ క్వాంటిటీ సోల్డ్. సో ప్రైస్ ఇంటూ క్వాంటిటీ సోల్డ్, ఇది రెవెన్యూ. సో అంటే మనం ఏదైతే ప్రొడక్ట్ గురించి మనం చదువుతున్నామో ఆ ప్రొడక్ట్ ఎలాస్టిసిటీ రెవెన్యూని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది, రైట్? ఇప్పటిదాకా మనం ఏంటి ఎలాస్టిసిటీ మాత్రమే మెజర్ చేస్తాం. అది పాయింట్ మెథడ్ కానివ్వండి, గ్రాఫికల్ మెథడ్ కానివ్వండి, ఆర్క్ మెథడ్ కానివ్వండి, రైట్? మనం ఓన్లీ ఎలాస్టిసిటీని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఆ ఎలాస్టిసిటీ రెవెన్యూని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, రైట్? లేదా ప్రైస్ లో మార్పు, రైట్, రెవెన్యూని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, రైట్? దాన్ని బట్టి మనం ఎలాస్టిసిటీ అని చెప్పొచ్చు, రైట్, అనేది ఈ మెథడ్ చెప్తున్నాను, రైట్? సో ప్రొడక్ట్ యొక్క ప్రైస్ లో చేంజ్ అల్టిమేట్ గా రెవెన్యూని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, రైట్? సో కొన్నిటికి ప్రైస్ పెంచితే రెవెన్యూ పెరుగుతుంది అంటున్నారు, కొన్నిటికి ప్రైస్ తగ్గిస్తే రెవెన్యూ పెరుగుతుందట, ప్రైస్ పెంచితే రెవెన్యూ తగ్గుతుందట, రైట్? ఇంకొన్ని ప్రొడక్ట్స్ కి ప్రైస్ పెంచితే రెవెన్యూ పెరుగుతుందట, ప్రైస్ తగ్గిస్తే రెవెన్యూ తగ్గుతుందట. కొన్ని టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ కి ప్రైస్ పెంచినా తగ్గించినా రెవెన్యూలో ఎటువంటి మార్పు లేదు. సో మన ప్రొడక్ట్ ఏ కేటగిరీలో పడుతుందో చూసుకొని, రైట్, మన రెవెన్యూని మాక్సిమైజ్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి అనేది తెలుసుకోవడానికి అవుట్లే మెథడ్ అనేది ఉపయోగపడుతుంది. సో అవుట్లే అంటే నథింగ్ బట్ ఎక్స్పెండిచర్, రైట్? సో హౌ కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ ఈస్ ఎఫెక్టింగ్ డ్యూ టు చేంజెస్ ఇన్ ప్రైసెస్ ఆఫ్ ద ప్రొడక్ట్, రైట్? సో కన్స్యూమర్ యొక్క ఎక్స్పెండిచర్ షాప్ కీపర్ కి ఆర్ సప్లయర్ కి రెవెన్యూ కాబట్టి, రైట్, అల్టిమేట్లీ హౌ సప్లయర్స్ రెవెన్యూ ఈస్ ఎఫెక్టింగ్, రైట్, డ్యూ టు చేంజెస్ ఇన్ ప్రైసెస్ ఆఫ్ ఎ పర్టికులర్ ప్రొడక్ట్ అనేది మనకి ఇక్కడ మనం అవుట్లే మెథడ్ లో చెప్పుకుంటాము, రైట్? సో ఇక్కడ అవుట్లే మెథడ్ లో మనం ఏదైతే నేర్చుకుంటామో ఆల్మోస్ట్ మీ చేత ఇప్పుడు నేను కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తాను, ఒక టేబుల్ చేయిస్తాను, ఆ టేబుల్ నుంచి వచ్చే సమరీని, రైట్, మీరు రాస్తారు, రైట్? సో ఆల్మోస్ట్ ఆల్ ఈ అవుట్లే మెథడ్ అంతా కూడా మీరే చేస్తారు. నేను ఒక టేబుల్ వేస్తాను, నాతో పాటు నేను ఒక సినారియో ఆన్సర్ చేస్తాను నేను వేసిన టేబుల్లో, మిగిలిన సినారియోస్ అన్ని కూడా, రైట్, మీరు ఆన్సర్ చేసి అబ్జర్వేషన్స్ రాయాలి. సో టేబుల్ జాగ్రత్తగా చూడండి, ఆ తర్వాత రాసుకుందరు కానీ టేబుల్ని. సో కేస్ 1 elasticity is equal to, మీకు ఈజీగా ఉండడం కోసం 2 చెప్తాను కదా. కేస్ 2 elasticity is equal to 1. Case 3 elasticity is equal to 0.8. అన్ని కేసెస్ లో కూడా, ఇన్ ఆల్ కేసెస్, P1 is equal to 100, Q1 is equal to 200,
percentage change in P is equal to 10%. సో ఇది ఆల్ ద కేసెస్ మీరు ఇక్కడ కేస్ 1 కేస్ 2 కేస్ 3 మూడిట్లో కూడా ప్రైస్ 1 100 క్వాంటిటీ 1 200 అలాగే పర్సెంటేజ్ చేంజ్ ఇన్ P is equal to 10% అన్నమాట. రైట్. సో మళ్ళీ ఈచ్ కేసులో 2 సబ్ కేసెస్ నానా. ఈచ్ కేసులో కూడా 2 సబ్ కేసెస్. ఏ బి ఏ బి ప్రైస్ పెరిగితే ప్రైస్ తగ్గితే ప్రైస్ పెరిగితే ప్రైస్ తగ్గితే ప్రైస్ పెరిగితే ప్రైస్ తగ్గితే. రైట్. సో ఇప్పుడు నేను కేస్ 1 పూర్తిగా చేస్తాను. కేస్ 1 ఏ అండ్ బి రెండు చేస్తాను. మీరు 2A 2B 3A 3B రెండు కూడా మిగతావన్నీ కూడా మీరు చేయాల్సి. సో ఇన్ ఆల్ ద కేసెస్ మనకు తెలుసు P1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పుకున్నాను 100. సో Q1 200 ప్రైస్ ఇంకొకటి యాడ్ చేయాలి. ఒక నిమిషం అన్న, ఇది ఒకసారి మొత్తం అరేంజ్ చేద్దాం. So given P1 is equal to 100, Q1 is equal to 200, percentage change in P is equal to 10%. So first case, given elasticity is equal to 2, అందులో KCA అన్న ప్రైస్ ఇంక్రీజ్. సో ప్రైస్ ఇంక్రీజ్. సో ఇప్పుడు నాకు చెప్పండి, ప్రైస్ ఇంక్రీజ్ అయింది 10%. ప్రైస్ మన ఆల్ కేసెస్ లో పర్సెంటేజ్ చేంజ్ ఇన్ P 10% కదా. సో 10% పెరగచ్చు తగ్గచ్చు, రెండు ప్రాబిలిటీస్ కదా. పర్సెంటేజ్ చేంజ్ ఇన్ P 10% అన్నాను. సో ప్రైస్ పెరగడం ప్రైస్ తగ్గడం ఒక కేసు అనమాట. ప్రతి సినారియోలో కూడా ఏ అనేది ప్రైస్ పెరగడం తీసుకుంటాము, బి అనేది ప్రైస్ తగ్గడం అనేది తీసుకుంటాము కదా. సో ప్రైస్ పెరిగింది. సో ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నాకు మీరు ఫిల్ చేయండి. P1 అనేది 100, P2 ఎంత అవుతుంది, లైక్ Q1 అనేది 200, Q2 ఎంత అవుతుంది. నోట్ లెక్క నాన్న, మీరు క్యాలిక్యులేటర్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. P2 110 సార్. P2 110 ఎలా చెప్పావు నాన్న? 100 లో 10% అంటే 10 రూపీస్. సో 10% పెరిగింది. 100 తో పోల్చుకుంటే 10% పెరగడం అంటే ఎంత? 110. సో ఇక్కడ సెకండ్ స్టెప్ కామన్ సెన్స్. ప్రైస్ ఏమైంది? పెరిగింది సార్. సో క్వాంటిటీ తగ్గుతుంది సార్. క్వాంటిటీ ఏమవ్వాలి?
తగ్గాలి సార్. క్వాంటిటీ తగ్గాలి. సో ఇప్పుడు క్వాంటిటీ ఎంత వేద్దాం మనం? Q2 ఎంత వేద్దాం? 190. సార్ అది కూడా 10% తగ్గుతుంది సార్. అది నువ్వే చెప్పాలి, నేను అంతా విన్నావు కదా. 180 సార్. ఎలాసిటీ 2 ఇచ్చాం, దాని అర్థం ఏంటి? ఆలోచించండి పర్లేదు. ఎలాసిటీ 2 అంటే దాని అర్థం ఏంటి? Change in demand greater than change in price. సో ఎలాసిటీ ఉంది, P1 ఉంది, P2 ఉంది, Q1 ఉంది. Q2 ఫైండ్ అవుట్ చేయడానికి మొత్తం మళ్ళీ మీరు అంత ఫార్ములా అంతే వేద్దామా? 100. చెప్తాను చూడండి. ఎలాసిటీ 2 అంటే దాని అర్థం ఏంటి? 1% చేంజ్ ఇన్ ప్రైస్ లీడ్స్ టు 2% చేంజ్ ఇన్ క్వాంటిటీ, అంతే కదా? Yes sir. మనకి గివెన్ ప్రైస్ లో చేంజ్ ఎంత? 10%. 10%. సో కాబట్టి క్వాంటిటీ ఎంత చేంజ్ అవుతుంది? 20%. 20%. సో ఇప్పుడు చెప్పండి Q2 ఎంత? 220 sir. 160 సార్. ఎంత నాన్న? 160 sir. 220 కాదా నాన్న? 220 కాదా? 220 కాదా అంట? 220 ఎందుకు కాదు? ప్రైస్ ఇంక్రీజ్ కాబట్టి డిమాండ్ తగ్గుతుంది సార్. ప్రైస్ ఇంక్రీజ్ అయింది కాబట్టి క్వాంటిటీ ఏమవ్వాలి? డిక్రీజ్ అవ్వాలి. 2% డిక్రీజ్ అవ్వాలి. 20% డిక్రీజ్ అవ్వాలి. సో 20% డిక్రీజ్ అవ్వాలంటే నేను మనం షార్ట్ కట్ ఏం చెప్పుకున్నాం? 200 into 0.8. 0.8. 2 8 are 16. సో అంటే 160. సో ఇక్కడికి నాకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కంప్లీట్ అయింది అనమాట. సో ఇప్పుడు నాకు రెవెన్యూ 1 కావాలన్నా. రెవెన్యూ 1 ఎలా వస్తుంది? P into Q సార్. సో P1 into Q1. సో ఎంత? 200 into 100 అంటే 100 into 200. 20,000. 20,000. రెవెన్యూ 2 ఎంత? 110 into 160. ఎంతనా? 17,600 sir. 17,600. సో ఇక్కడ లాస్ట్ ది మనకి సమరీ, ద అబ్జర్వేషన్ సమరీ ఇక్కడే కదా. అబ్జర్వేషన్ అన్న. సో అబ్జర్వేషన్ చెప్పండి. రెవెన్యూ 1 తో పోల్చుకుంటే రెవెన్యూ 2 ఏమైంది? డిక్రీజ్ అయింది సార్. సో అంటే రెవెన్యూ డిక్రీజ్ అయిందని చెప్పచ్చా? Yes sir. సో ఓకే, నెక్స్ట్ బి మీరే. సో బి కూడా నేను చేస్తాను, తర్వాత మీరు చదువుతారు. సో బి సినరీ ఏం తీసుకోవాలన్నా ప్రైస్ ఏమవ్వాలి? Decrease అవ్వాలి. సో ప్రైస్ డిక్రీజ్ అవ్వాలి. సో ప్రైస్ డిక్రీజ్ అవ్వాలంటే P1 ఎంత? 100 sir. ఆల్ ద కేసెస్ 100 అని చెప్పుకున్నాం. Q1 ఆల్ ద కేసెస్ ఎంత? 200. 200. P2 ఎంత? 90 sir. 90 sir. 10% డిక్రీజ్. 90 sir. అంటే 10 రూపాయలు తగ్గాలి. ఎంతనా? 90. 90. సో Q2 చెప్పండి. 20% increase 240 sir. 20% Increase. 240. రైట్. ఇది ఇంకా కొంతమందికి అర్థమే ఉండదు. నేను మళ్ళీ జస్ట్ ఈ సినారియో కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. రైట్. సో దట్ అది అర్థం కాకపోతే మళ్ళీ మీరు తర్వాత చేయలేరు. ఈ క్లాస్ అంతా కూడా అలాగా చిత్రమోహాలు వేసుకొని చూస్తూ ఉంటారు. మళ్ళీ కంగారు పడకండి. సో ఇప్పుడు నాకు రెవెన్యూ 1 చెప్పండి. 20,000. 21,600. రెవెన్యూ 2 ఎంతనా? 21,600. అబ్జర్వేషన్ రెవెన్యూ ఏమైంది? Increase sir. రెవెన్యూ ఇంక్రీజ్ అయింది. ఓకే. సో ఒక్కసారి అర్థం కాని వాళ్ళకి P1 100, Q1 200 అనుకున్నాము.
రైట్. అలాగే మనకి ఇచ్చిన కేసులో ఎలాసిటీ అనేది 2 అనుకున్నాము, పర్సంటేజ్ చేంజ్ ఇన్ పి 10% అనుకున్నాం. అది ప్లస్ ఆర్ మైనస్. రైట్, మనం ప్లస్ ఒక కేసు తీసుకుంటాం, మైనస్ ఒక కేసు తీసుకుంటాం. సో ఎలాసిటీ 2 అంటే దాని అర్థం ఏంటన్నా, 1% చేంజ్ ఇన్ క్వాంటిటీ లీడ్స్ టు 2%, సారీ 1% చేంజ్ ఇన్ price, sir. చేంజ్ ఇన్ Quantity. క్వాంటిటీ. 1% చేంజ్ ఇన్ ప్రైస్ లీడ్స్ టు 2% చేంజ్ ఇన్ క్వాంటిటీ. మనకి గివెన్ చేంజ్ ఇన్ పర్సంటేజ్ ఎంత? 10%. 10% చేంజ్ ఇన్ ప్రైస్ కి పర్సంటేజ్ చేంజ్ లో క్వాంటిటీ ఎంత? సో 20%. 10% into 2% divided by 1. So percentage change in quantity is equal to 20%. Right? So price increase అయినప్పుడు quantity decrease అవుతుంది, price decrease అయినప్పుడు quantity increase అవుతుంది. So price 10% increase అయితే quantity 20% decrease అవ్వాలి, price 10% డిక్రీజ్ అయితే క్వాంటిటీ 20% ఇంక్రీజ్ అవ్వాలి. రైట్. సో మన Q1 ఎంతనా? 200. సో 200 తో పోల్చుకుంటే 200 కి 20% ఇంక్రీజ్ అంటే ఏంటి? 200 ప్లస్ 200 ఇంటూ 20%. సారీ, డిక్రీజ్ అంటే 200 మైనస్ 200 ఇంటూ 20%. సో 200 మైనస్ 40 ఎంత వస్తుందనా? 160. రైట్. సో ఇదంతా కూడా జస్ట్ మనం నోట్ మీద క్యాలిక్యులేట్ చేసుకొని అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం. అర్థమైందా? ఇంకా అర్థం కాని వాళ్ళు ఉన్నారా? దీని తర్వాత క్యాలిక్యులేషన్ కూడా ఒకసారి ఇక్కడ చేసి చూపించిన, మొహాటం లేకుండా అడగండి. అర్థమైందా నాన్న? Yes, sir. Yes, sir. Sir. రైట్. సో కేస్ 2, గివెన్ ఎలాస్టిసిటీ ఈజ్ ఈక్వల్ టు 1. చేయగలరా నాన్న? Yes, sir. Yes, sir. కేస్ 2 లో A and B రెండు కూడా కంప్లీట్ చేయండి. Okay, sir. ఫస్ట్ అసలు ఇది రాసుకోండి, ఇదే ఫార్మాట్ లో. రైట్, ఇది చేయండి. My name is Spandana, sir. స్పందన. ఓకే ఓకే నాన్న. అయితే పేరు మార్చాలి నాన్న. ఒక్క Okay, నిమిషం sir. మారుస్తున్నాను, ఒక్క నిమిషం. సరే నువ్వే మార్చాయి. మీ ఓన్ నేమ్స్ తో ఎంటర్ అవ్వండి. జూమ్ క్లాసెస్ లో అటెండెన్స్ తీసుకునేటప్పుడు డిఫరెన్స్ వస్తుంది. సో ఓకే, థర్డ్ కేస్ ఎలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0.5 నాన్న. ఎలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0.5. కేస్ ఏ కేస్ బి చేయండి. మళ్ళీ ఇప్పుడు ఇందాక అడిగినట్టు ఎవరో ఒకరిని అడుగు. సో నాకు ఆన్సర్ చెప్తారు నాన్న ఈసారి. అడుగుదాం. రాజు, బుచ్చిరాజు. Yes, sir. చెప్పిన కేస్ ఏలో క్వాంటిటీ 2 ఎంత? Quantity to 190, sir. 190 నానా. సో ఎలా వచ్చింది? 1% చేంజ్ ఇన్ ప్రైస్ లీడ్స్ టు 0.5%. 1% change in price leads to 0.5% change in quantity. Given 10% change in price. So quantity lo change చేస్తుంది 10 into
0.5% చేంజ్ ఇన్ క్వాంటిటీ. సో 5% చేంజ్ ఇన్ క్వాంటిటీ అంటే ఇక్కడ ప్రైస్ ఫస్ట్ కేసులో ఏమైంది, ప్రైస్ పెరిగింది కాబట్టి క్వాంటిటీ 5% తగ్గాలి. సో 200 లో 5% అంటే ఎంత నాన్న? 10 సార్. 10. కాబట్టి 200 మైనస్ 10 ఎంత? 190 సార్. 190. సో రెవెన్యూ 2 ఎంత? 20,900 సార్. 20,900. 900 సో R1 తో పోల్చుకుంటే R2 ఇంక్రీజ్ అయింది సార్. ఏమైంది నాన్న? ఇంక్రీజ్ అయింది సార్. ఇంక్రీజ్ అయింది. ఓకే, నెక్స్ట్ Q2 చెప్తావా? Q2 210 సార్. 210. R2 ఎంత? 18,900 సార్. 18,900. 19,100 18,900? 18,900 సార్. ఓకే, 18,900. సో రెవెన్యూ ఏమైంది? డిక్రీజ్ అయింది సార్. రెవెన్యూ డిక్రీజ్ అయింది. సో ఇప్పుడు నేను ఒక చిన్న సమరీ టేబుల్ చెప్తాను. ఆ సమరీ టేబుల్ ఇప్పుడు మీరు చేసిన ప్రాబ్లం టేబుల్ బేస్ గా నాకు మీరు ఫిల్ చేయండి. ఓకే సార్. సమరీ. ఫస్ట్ కేసులో ఎలాసిటీ గ్రేటర్ దాన్ 1 చెప్తున్నాను. ఎలాసిటీ గ్రేటర్ దాన్ ఎలా ఉంది? ఎలాసిటీ 2 అంటే ఎలాసిటీ ఇస్ గ్రేటర్ దెన్ 1. సో ఎలాస్టిసిటీ ఈస్ గ్రేటర్ దాన్ 1 ఫస్ట్ కేసులో. సెకండ్ కేసులో ఈక్వల్ టు 1 సార్. థర్డ్ కేస్ లెస్ దెన్ 1. లెస్ దాన్ 1. సో ప్రతి కేసులో కూడా కేస్ 1 కేస్ ఏ ప్రైస్ పెరిగింది, ప్రైస్ పెరిగింది, ప్రైస్ పెరిగింది, ప్రైస్ తగ్గింది, ప్రైస్ తగ్గింది, ప్రైస్ తగ్గింది. సో అల్టిమేట్ గా దాని ఎఫెక్ట్ రెవెన్యూ మీద ఏమైంది? సో రెవెన్యూ సింబల్స్ పెట్టండి అన్న పక్కన. పెరిగిందా, వాడాల్సిన సింబల్ పెరిగిందా తగ్గిందా, అప్రాక్సిమేట్లీ ఈక్వల్. ఈ సింబల్స్ తో ఇక్కడ ఈ పక్కన ఫిల్అప్ చేయండి. సమరీ ఫిల్అప్ చేయండి. నేను ఎవరో ఒకరిని అడుగుతాను, ఆన్సర్ చెప్తారు కదా. టేబుల్ చూసుకుంటూ ఆ సమరీని ఫిల్అప్ చేయండి. అవుట్లే మెథడ్ చాలా ఇంపార్టెంట్ అన్న. ప్రతి అటెంప్ట్ లో కనీసం ఒక బిట్ అయినా పక్క, నో డౌట్. అవుట్లే మెథడ్ నుంచి బిట్ లేకుండా సిఏ ఫౌండేషన్ పేపర్ అసలు ఉండదు, ఎకనామిక్స్ పేపర్. ఈజీయే కానీ తప్పులు చేసేస్తారు. 60 to 70% స్టూడెంట్స్ అవుట్లే మెథడ్ నుంచి వచ్చిన బిట్ ని తప్పు పెడతారు. గట్టిగా మాట్లాడితే ఒక 30% 40% మాత్రమే అవుట్లే మెథడ్ లో వచ్చే ఆన్సర్ కరెక్ట్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు నాకు చెప్పండి అన్న, ఎలాస్టిక్ గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు ప్రైస్ పెరిగితే రెవెన్యూ ఏమవుతుంది? తగ్గింది సార్. రెవెన్యూ డిక్రీజ్ అయింది. ఎలాస్టిక్ గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు ప్రైస్ తగ్గితే రెవెన్యూ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. సో ఎలాస్టిక్ యూనిటరీ ఎలాస్టిక్ అయినప్పుడు, ఎలాస్టిక్ ఈక్వల్ టు 1 అయినప్పుడు
ప్రైస్ పెరిగితే రెవెన్యూ అంటే చేంజ్ Approximately, sir. చేంజ్ అనమాట. అప్రాక్సిమేట్లీ అంటే అన్చేంజ్, రెవెన్యూ మారలేదు. సో యూనిటరీ ఎలాస్టిక్ అయినప్పుడు అంటే ఈక్వల్ టు 1 అయినప్పుడు ప్రైస్ తగ్గితే రెవెన్యూ ఏమైంది? Approximately same, sir. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ అంటే పెద్దగా ఏమీ మారలేదు. అన్చేంజ్, రెవెన్యూ ఇస్ అన్చేంజ్. ఒక నిమిషం నాన్న, నెట్ మళ్ళీ పోయినట్టు. స్క్రీన్ కనబడుతుందా మీకు? Yes, sir. కనిపిస్తుంది. రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ అంటే ఈజ్ లెస్ దాన్ 1 అయితే ప్రైస్ పెరిగితే రెవెన్యూ ఏమైంది? పెరిగింది, sir. అలాగే ఇన్ఎలాస్టిక్ అయినప్పుడు అంటే ఈజ్ లెస్ దాన్ 1 అయినప్పుడు ప్రైస్ తగ్గితే రెవెన్యూ ఏమైంది? Decrease అయింది, sir. డిక్రీజ్ అయింది. సో ఇదే అవుట్లే మెథడ్ రైట్. సో ఇది మీకు అంటే జనరల్ గా బట్టి పడితే రైట్ బిట్స్ మాక్సిమం తప్పు చేస్తారు. బట్టి పడితేనే బిట్ తప్పు అవుతాయి రైట్. మీరు జస్ట్ ఈ టేబుల్ చేసి దాని ద్వారా సమరీ ఇది కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే, అంటే టేబుల్ గుర్తుపెట్టుకోమని కాదు, సో ఆల్రెడీ దీన్ని వర్కౌట్ చేసి మీరు సమరీ రాశారు కాబట్టి రైట్ మీకు ఆ రిలేషన్షిప్ గుర్తుండాలి రైట్. ఇక్కడ మనం కామన్ సెన్స్ కనుక యూజ్ చేస్తే సిమిలర్ సో ఎలాస్టిక్ గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు ప్రైస్ పెరిగితే రెవెన్యూ ఏమైంది నాన్న? తగ్గింది, sir. ప్రైస్ తగ్గితే రెవెన్యూ ఏమైంది? పెరిగింది, sir. ఎలాస్టిక్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ప్రైస్ పెరిగినా ప్రైస్ తగ్గినా రెవెన్యూ ఇస్ Unchanged. అన్చేంజ్ రైట్. సో ఈజ్ లెస్ దాన్ 1 అయినప్పుడు ప్రైస్ పెరిగితే రెవెన్యూ Revenue కూడా increase పెరిగింది, అవుతుంది, sir. sir. ప్రైస్ తగ్గితే రెవెన్యూ Decrease. సప్లయర్ గా ఆలోచించండి. అంటే ఒక మ్యానుఫ్యాక్చరర్ గా, సప్లయర్ గా, షాప్ కీపర్ గా ఆలోచించండి. నీ ప్రొడక్ట్ కేస్ 1 లో ఉండాలనుకుంటావా, కేస్ 2 లో ఉండాలనుకుంటావా, కేస్ 3 లో ఉండాలనుకుంటావా? కేస్ 3, sir. ఎందువల్ల? బికాజ్ మనం ప్రైస్ పెంచాం, సార్. ప్రైస్ పెంచడం వల్ల కదా రెవెన్యూ కూడా పెరిగింది, సార్. రెవెన్యూ పెరుగుతుంది అంటే ప్రైస్ పెంచినా కూడా రెవెన్యూ పెరుగుతుంది. అందుకని ఏ కన్జ్యూమర్ అయినా సరే, సారీ కన్జ్యూమర్ కాదు, ఏ సప్లయర్ అయినా సరే కేస్ 3 లో ఉండాలనే కోరుకుంటాడు. ఎందుకంటే ప్రైస్ పెంచితే రెవెన్యూ పెరుగుతుంది అంటే ప్రైసింగ్ లో ఫ్రీడమ్ ఉంది. కానీ కేసు 1 లో చూడండి, ప్రైస్ పెంచితే రెవెన్యూ తగ్గుతుంది అంటే ప్రైసింగ్ లో ఫ్రీడమ్ లేదు. సో ప్రైసింగ్ లో ఫ్రీడమ్ ఉన్నటువంటి మార్కెట్ లోనే ఉందాం అనుకుంటాడు రైట్. సో ఇక్కడ ప్రైస్ పెరిగితే రెవెన్యూ ఎందుకు తగ్గింది అంటే కామన్ సెన్స్ ఏంటంటే ఈజ్ గ్రేటర్ దాన్ 1 అంటే దాని అర్థం ఏంటి? పర్సెంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ ఈజ్ గ్రేటర్ దాన్ పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్. అంటే ప్రైస్ లో కొంచెం మార్పు చేసినా కూడా క్వాంటిటీలో హ్యూజ్ చేంజ్ వస్తా ఉంది. అంటే నువ్వు ప్రైస్ కొంచెం పెంచినా కూడా క్వాంటిటీ చాలా డ్రాస్టిక్ గా తగ్గిపోతుంది రైట్. అంటే నువ్వు కొంచెం ప్రైస్ పెంచేసరికి నీ దగ్గర కొనేవాళ్ళు దారుణంగా తగ్గిపోతున్నారు. మరి రెవెన్యూ తగ్గక ఏమవుతుంది రైట్. సో ఎలాస్టిక్ గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు ప్రైస్ పెంచితే రెవెన్యూ తగ్గుతుంది, ప్రైస్ తగ్గిస్తే రెవెన్యూ పెరుగుతుంది రైట్. సో ఈ సమరీ గుర్తుపెట్టుకున్నా. ఇలాంటిది ఇంకో టేబుల్ ఏమైనా చేస్తారా? Yes, sir. ఇది ఓపెన్ అయింది. ఇది ఓపెన్ అయ్యి రాగలేదు, ఇక్కడే ఇస్తాను వర్క్ చూడండి. So in all the cases, P1 is equal to
250. Q1 is equal to 15,000. Percentage change in P is equal to 15%. అది ప్లస్ ఆర్ మైనస్ 15%. ఎలాస్టిస్ కేస్ 1 లో ఎలాస్టిసిటీ is equal to 1.5. Case 2 common. Elasticity is equal to 1. Case 3. Elasticity is equal to 0.8. So, A. Price పెరగడం. B. Price తగ్గడం. A. Price పెరగడం. రైట్. సో ఇప్పుడు దీని ప్రకారం P1 Q1, P2 Q2, R1 R2 ఐడెంటిఫై చేసుకుని లాస్ట్ లో అబ్జర్వేషన్ అంటే ప్రైస్ పెరిగినప్పుడు P1 Q1, P2 Q2, R1 R2. రైట్. సో ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుంటూ అబ్జర్వేషన్స్ రాయండి అన్న. అలాగే లాస్ట్ లో సమ్మరీ కూడా రాయండి. సో ఈ క్లాస్ లో చేసేద్దామా? ఇవాళ చేసి రేపు చెప్తారా ఆన్సర్స్? ఇవాళ చేసి సరే ఇప్పుడు చెప్పేస్తాను సార్. టైం ఎంత ఉంది? మళ్ళీ నెక్స్ట్ క్లాస్ 12:45. ఇంకా 15 minutes ఉంది సార్. ఇది టేబుల్ ఇవాళ చేయండి అన్న. నెక్స్ట్ క్లాస్ లో దీని ఆన్సర్ ఇది చేద్దాం. సో నేను ఇక్కడ రాసింది మళ్ళీ నాకు రేపటికి ఉండదు. మళ్ళీ మీరే చెప్పాలి నాకు. P1 ఎంత, Q1 ఎంత, పర్సెంటేజ్ చేంజ్ ఇన్ P ఏమి ఇచ్చాను అనేది మీరే చెప్పాలి నాకు. స్క్రీన్ షాట్ సార్ చెప్పినాను. అది ప్లస్ ఆర్ మైనస్ 15% సార్. ప్లస్ ఆర్ మైనస్ 15 అన్న. అంటే మరి ఏలో ప్లస్ తీసుకుంటున్నాం, బిలో మైనస్ తీసుకుంటున్నాం. ఓకే సార్. ప్రైస్ చేంజ్ 15% అంటున్నాం. సో ఫస్ట్ కేస్ లో ప్రతి దాంట్లో ఏలో ఏం తీసుకుంటున్నాం? 15% ప్రైస్ ఇంక్రీజ్. బిలో ఏం తీసుకుంటున్నాం? 15% ప్రైస్ డిక్రీజ్. అందుకే ప్లస్ ఆర్ మైనస్ అన్నాను అనమాట. ఓకే. ఇక్కడ వరకు చెప్పిన దాంట్లో డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి అన్న. ఈ టేబుల్ మనం రేపటి క్లాస్ లో కంప్లీట్ చేద్దాం. సో ఇవాళ మీరు చేయాల్సింది ఈ టేబుల్ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత ఇంకా ఓపెన్ కాదు. సరే, అవుట్లే మెథడ్ కి సంబంధించిన థియరీ టెక్స్ట్ బుక్ లో చదివి, అలాగే అక్కడ కూడా వాడు మళ్ళీ సమరీ ఇస్తాడు. ఇక్కడ ఆ టెక్స్ట్ బుక్ లో కూడా ఆ సమరీ కూడా చదవండి. రైట్. చదివి అర్థం చేసుకోండి. అలాగే ఈ టేబుల్ కూడా కంప్లీట్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్ లో ఆ టేబుల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ టాపిక్ డిటర్మినెంట్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనే టాపిక్ కంప్లీట్ చేద్దాం. మళ్ళీ అక్కడ డిటర్మినెంట్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ని కూడా నేను దేంతో లింక్ చేస్తాను అంటే మన డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ ఫంక్షన్ చెప్పుకున్నాం కదా, D = f అని చెప్పి, దాంతో లింక్ చేసే ఇక్కడ నేను మళ్ళీ డిటర్మినెంట్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కూడా చెప్తాను. రైట్. సో ఒకవేళ రేపు క్లాస్ కరెక్ట్ గా అర్థం అవ్వాలంటే మళ్ళీ మీరు డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ టాపిక్ కూడా ఇంకొకసారి చదవండి. సో దట్ మీకు రేపటి క్లాస్ బాగా అర్థం అవుతుంది. ఓకే సార్. సో ఇవాళ మనకి సో మీరు చదవాల్సింది 1.5.6, సో ఈ టేబుల్ సమరీ అక్కడ. అలాగే రేపటి క్లాస్ అర్థం అవ్వాలంటే డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ మనం చెప్తున్నాం కదా, ప్రైస్ ఆఫ్ లేట్ గుడ్స్, సబ్స్టిట్యూట్స్, కాంప్లిమెంటరీస్, అవి ఇంకొకసారి చదవండి. అలాగే ఈ టేబుల్ కంప్లీట్ చేస్తే రేపటి క్లాస్ మీకు బాగా అర్థం అవుతుంది. డౌట్స్ ఉన్న వాళ్ళు అడగండి, డౌట్స్ లేని వాళ్ళు ఎగ్జిట్ అవుతూ వెళ్ళిపోవచ్చు.